ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేము ఫ్రాంచైజ్ ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అత్యున్నతమైన ఫలితాలు సాధించడం జరిగింది. సిబిఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాల గురించి చెప్తున్నాను. ఇది రాజమండ్రిలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఫలితం. దేశంలో ఎన్నో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, కానీ మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది రాజమండ్రిలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. నాకు ఎక్కడో గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, నార్త్ ఇండియా ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా, బీహార్ నుంచి కూడా నాకు కాల్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ వాళ్ళు కూడా ఇంత అత్యున్నతమైన ఫలితాలు సాధించడం జరగలేదు ఈ సంవత్సరం. దానివల్ల మాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. దానివల్ల మేము ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. రాజమండ్రిలో ఏదైతే మొట్టమొదటిసారిగా మాకు ఇది సెకండ్ బ్యాచ్ అండి. యాక్చువల్గా 23-24 ఏదైతే విద్యా సంవత్సరం ఉందో అది మాకు ఫస్ట్ బ్యాచ్ 10th గ్రేడ్కి. ఈ 24-25 ఈ సెకండ్ బ్యాచ్ లోనే ఇంత తక్కువ సమయంలోనే మేము ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన ఫలితం, దేశంలోనే ఆల్ ఇండియా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అందువల్ల నేను మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి స్థానంలో వచ్చిన రాధికా శర్మకి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటని మీరు అడిగారు. ముందర నేను ఫలితాల గురించి చెప్పాను. ఇక ప్రత్యేకత అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కరికులర్ అండ్ కోకరికులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో ఆ రెండు కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలో చూస్తూ ఉంటాం. సంక్షేమం, అభివృద్ధి ఏదైతే రెండు జోడెద్దుల మాదిరిగా మేళవించి వాటిని మనం రన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, స్కూల్లో కూడా అదే విధంగా కరికులర్ అండ్ కోకరికులర్ రెండు కూడా అంతే సమన్వయంగా మనం రన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానివల్ల మేము స్కూల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, అలాగే బిహేవియరల్ స్కిల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్తాం, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా మొత్తం అన్ని క్లాసెస్ నర్సరీ టు గ్రేడ్ 10 ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కంప్లీట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా మేము తీసుకునే ఆ జాగ్రత్తలు ఏదైతే ఉంటాయో అది ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కనిపించవు. మాకున్న లాంగ్వేజ్ ల్యాబ్స్ కావచ్చు, మాకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న టీచర్స్ కావచ్చు, దేశ నలుమూల నుంచి వచ్చిన టీచర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలుగు లాంటి టీచర్స్ ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ టీచర్స్ ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళకి తెలుగు రావడం ఒకటే క్వాలిఫికేషన్ కాదు, వాళ్ళకి ఒక టీచింగ్ క్వాలిఫికేషన్, వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ఎక్స్పర్టీస్ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ మాత్రమే ఇక్కడ మా దగ్గర పనిచేయడం జరుగుతుంది. కేవలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ స్థాపించడం వల్ల మాత్రమే దేశ నలుమూలల నుంచి టీచర్స్ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. అది మాకు నిజంగా గర్వకారణం. దానివల్లే పిల్లల్లో కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది చాలా మంది అడుగుతున్నారు, మీరు పిల్లలకి ఇంత రిజల్ట్ వచ్చిందంటే కేవలం మీరు ఖచ్చితంగా రోడ్ లర్నింగ్ కావచ్చు, లేకపోతే పిల్లల మీద ప్రెషర్ పెట్టడం కావచ్చు, లేదంటే బైహార్ట్ సిస్టమ్ కావచ్చు, లేదంటే డైలీ ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేశారని అందరూ అడుగుతున్నారు, అనుకుంటున్నారు కూడా. కానీ ఇవేమీ జరగలేదు. ఇవేమీ జరగకుండానే పిల్లలు ఎవరైతే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చిన మా పిల్లలందరూ కూడా మొత్తం అందరి పిల్లలు కూడా ఏ విధమైన ప్రెషర్ లేకుండా వాళ్ళకి మేము ఒకటే చెప్పాం. ఇందులో సీక్రెట్ ఏం లేదండి, ఒకటే ఫార్ములా. పిల్లలందరికీ మేము చెప్పింది ఏంటంటే మార్క్స్ అనేది ప్రయారిటీ కాదు, నాలెడ్జ్ ప్రయారిటీ. నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు మార్క్స్ అనేవి దానంతట అవి వస్తాయి. అందువల్ల మీరు మార్క్స్ వెనకాల పరిగెట్టద్దు, ఒక మార్క్ అని పరిగెట్టద్దు. మీకు నాలెడ్జ్ ఉంటే మార్క్స్ దానంతట అవి వస్తాయి అని చెప్పేసి పిల్లల్ని నేను మాత్రమే కాదు, నేను నా టీం అంటే నా ప్రిన్సిపల్, మా ప్రతి టీచర్ కూడా ఒక్కొక్క కౌన్సిలర్ గా పనిచేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలు ఎవరు కూడా ఏ ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి వచ్చారు. అందుకనే మీరు చూస్తే ఇంత తక్కువ సమయంలోనే, అంటే రెండవ బ్యాచ్ లోనే దేశంలోనే అత్యున్నతమైన ఫలితాలు సాధించగలిగామంటే కారణం ఖచ్చితంగా మార్క్స్ మీద మేము పిల్లల్ని ప్రెషర్ పెట్టకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఇంకొక అడుగు ముందుగా చెప్పాలంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లలకి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్లే ఈ రోజు మేము ఈ సక్సెస్ సాధించామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మిగతా స్కూల్స్ కి మనకి ఉన్న డిఫరెన్స్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి రావడం వల్లనే దేశం నలుమూలల నుంచి టీచర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా టీచర్స్ విత్ క్వాలిఫికేషన్, ఎక్స్పర్టీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీచర్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాబట్టి, ఈ ఫ్రాంచైజ్ స్కూల్ కాబట్టి దూరం అందరూ రాగలుగుతున్నారు, మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ట్రైన్ టీచర్స్ అనమాట. అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, లేదంటే అదర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పనిచేసి, అదర్ సిబిఎస్ఈ స్కూల్స్ లో పనిచేసి ఇక్కడ మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు. దానివల్ల మొదటగా నేను ఆ ఇంపార్టెన్స్ టీచర్స్ కి ఇస్తాను.
ఎందుకంటే మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్ గా టీచర్స్ ఆ నాలెడ్జ్ ని ఇంపార్ట్ చేయాలి. మనం ఇక్కడ చూసినట్లయితే మన ఇండియాలో చాలా స్కూల్స్ ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే ఇండియాలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ అవుట్ ఆఫ్ సింక్ విత్ ద ఇండియన్ రియాలిటీస్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ కోసం చదవడం, మార్క్స్ కోసం చదువుతారు, మార్క్స్ కోసమే వాళ్ళు ప్రెషర్ తీసుకుంటారు, మార్క్స్ కోసమే చదువు అని అనుకుంటారు. అల్టిమేట్ గా మేము వాళ్ళకి ఏం తెలియజేస్తామంటే లెర్న్ ఫర్ ద ఫ్యూచర్, లెర్న్ ఫర్ ద మార్క్స్ అనేది ఇక్కడ అసలు ఉండదు. దాన్ని మేము కంప్లీట్లీ ఖండించి పిల్లలకి ఆ విషయం మేము తెలియజేయడంలో సఫలీకృతం అయ్యామన్న విషయం ఈ రోజు మా రిజల్ట్ ద్వారా మేము జనాలందరికీ కూడా పబ్లిక్ కి తెలియజేస్తున్నాం. స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కంప్లీట్ అండి, అబ్సల్యూట్లీ. ఇందాక నేను అన్నట్లుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పాను. అంటే కంప్లీట్ కో కరికులర్ అండ్ కరికులర్ రెండు కూడా మేము సమన్వయంగా జోడుదిల్లు మాదిరిగా మేవళించి ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందాక నేను ఆ విషయం చెప్పాను. అంటే కో కరికులర్ యాక్టివిటీస్ అంటే ఈ చదువుకు సంబంధించిన యాక్టివిటీస్ కాకుండా ఏదైతే స్పోర్ట్స్ కావచ్చు, యోగా కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్లో సమన్వయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో మాకు ఎన్నో పిల్లలకి ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది, ఎన్నో అచీవ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు. పేరెంట్స్ కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? పేరెంట్స్ కి నేను ఇచ్చే భరోసా ఏంటంటే మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ సంస్థలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి కూడా మేము కంప్లీట్ న్యాయం చేయడానికే మా 100% కూడా మేము కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తుంటాను, నేల విడిచి సాగు చేయకూడదు. మనం ఏదైతే పిల్లలు ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ, అల్టిమేట్లీ మంచి కెరీర్ కోసం అనేది తర్వాత విషయం. కానీ కెరీర్ కావాలంటే ముందర వాళ్ళు డిగ్రీ ఫినిష్ చేయాలి, 10th ఫినిష్ చేయాలి, మంచి రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఏదైతే 4 మాడ్యూల్స్ ఉన్నాయో వీటన్నిటిలో ఇంగ్లీష్ లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లో వీళ్ళు ముందు రాణించాలి. ఆ తర్వాత దాంతో పాటు అదర్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాళ్ళు రాణించాలి. కాబట్టి మేము ప్రతి సబ్జెక్ట్ కి మేము ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. దానివల్ల మాకు డెఫినెట్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా మేము న్యాయం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మా టైం టేబుల్ లో కేవలం అకాడమిక్స్ ఒకటే మాత్రమే కాకుండా బియాండ్ అకాడమిక్స్ అంటే మీరు చూసినట్లయితే మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ వాళ్ళ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. బియాండ్ ద అకాడమిక్స్, బియాండ్ ద క్లాస్ రూమ్స్ అండ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్, కోర్స్ బుక్స్ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే టీచర్స్ కూడా ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. మా టీచర్స్ అయినా కదా, ఏ టీచర్స్ అయినా. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళ ప్రిపరేషన్స్ అలా ఉన్నాయి. వాళ్ళకు ఆ ఇన్క్విజిటివ్నెస్, ఆ క్యూరియాసిటీ అనేది పిల్లలకి మేము క్రియేట్ చేయడంలో డెఫినెట్ గా మేము ముందున్నాము. దానివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేము కొత్తగా ఏదో నేర్చుకోవాలి ఈ రోజు అని స్కూల్కి వస్తుంటారు. దాంతో పాటు అదర్ దాన్ అకాడమిక్స్, కో కరికులర్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ డాన్స్, మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్, యోగా అండ్ అదర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పిల్లలు ముందుండి డెఫినెట్ గా అంటే ఈ రోజు మేము ఓడిపోయాం, రేపు మేము ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తుంటారు. మేము వాళ్ళకి అలవాటు చేసిన ఒకటే సెలబ్రేట్ ఫెయిల్యూర్. అంటే ఈ రోజు నేను ఓడిపోయాను కానీ రేపు ఖచ్చితంగా నేను గెలుస్తాను. వాళ్ళ ఫెయిల్యూర్ నేను సెలబ్రేట్ చేసుకున్నాను, అందుకనే వాళ్ళు ఈ రోజు నేను డెఫినెట్ గా గెలవగలుగుతున్నారని చెప్పేసి కూడా నేను చాలా గర్వకారణంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళే తర్వాత గెలవాలనుకుంటారు. తక్కువ టైంలో మనం స్టార్ట్ చేద్దాం. మా టీం మా ప్రిన్సిపల్ గా కావచ్చు అండ్ మా అదర్ టీచర్స్ కావచ్చు అందరూ కూడా దీనికి పర్టికులర్ గా ఒక ప్రోగ్రామ్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో పిల్లలకి ప్రాపర్ గా వాళ్ళకి అకాడమిక్స్ ఏదైతే సబ్జెక్ట్ సంబంధించి తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్ ఆర్ సైన్స్ ఆర్ సోషల్ ఎనీ సబ్జెక్ట్ వాళ్ళకి కంప్లీట్లీ వాళ్ళ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడంలో సఫలీకృతం అయ్యాం, సక్సెస్ అయ్యాం డెఫినెట్లీ. ఎందుకంటే పిల్లలు ఏదో రూట్ లెర్నింగ్, ఏదో మార్కుల కోసం ఏదో రాయాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో గైడ్స్ తో చూసాము అది ఎగ్జామ్ లో వచ్చిందో లేదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఓన్ గా క్రియేటివ్ థింకింగ్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని వాళ్ళ ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయగలిగారు. ఏ రోజు కూడా నేను చెప్పలేదు నేను పిల్లలకి మీరు క్లాస్ లో ఖచ్చితంగా మీరు ఎవరో ఒకళ్ళు ఈసారి ఇండియాలో ఆల్ ఇండియా ర్యాంక్ రావాలి, లేదంటే స్టేట్ ర్యాంక్ రావాలి, లేదంటే సిటీలోనే టాప్ రావాలని నేను ఎవరికి చెప్పలేదు, ఏ రోజు చెప్పలేదు. మొత్తం నేను కానీ నా టీచర్స్ కానీ అందరూ కూడా నాలెడ్జ్ కి ప్రయారిటీ ఇచ్చాం. మీరు సబ్జెక్ట్ ప్రాపర్ గా నేర్చుకోండి, 100% మీరు ఎఫర్ట్ పెట్టండి. ఇది మీకు రేపటి రోజు మీరు 12th కావచ్చు, మీరు అండర్ గ్రాడ్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, మీరు ఏ విధమైన మీరు స్టడీస్కి వెళ్ళినా కూడా ఫ్యూచర్ లో మీకు ఇది హెల్ప్ అవుతుంది, నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది తప్ప మార్క్స్ అనేవి ప్రయారిటీ ఇవ్వద్దు. మార్క్స్ మీకు నాలెడ్జ్ తో పాటు వెనకాలే వస్తాయి, కానీ మార్కులు వెనకాల నాలెడ్జ్ రాదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను మరీ ఎగ్జామ్కి వెళ్లే ముందు